ఒక రాత్రి ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను తలతోను జన్మమైతే తనకు బహు మోసంబు వచ్చుననుచు ఎదురు కాళ్ళను బొట్టెను ఏడుగురు దాదులను జంపెనప్పుడు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నెత్తురుతో ఉండి అప్పుడు ఆ బాల కావు కావున ఏడ్చెను నన్నేల ఎత్తుకొనవే నా తల్లి దేవకీ వందనంబు ఒళ్ళెల్ల హీనంబుతో ఈ రీతి నున్నావు కన్న తండ్రి నిన్నెట్లు ఎత్తుకొందు నీ ఒక్క నిమిషంబు తాళరన్నా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా గంగను ప్రార్థించెను జలనిధుల గంగ తాను పొంగెను గంగ నదిలోనప్పుడు దేవకి జలకంబులాడెనప్పుడు ఇకనైన ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు కాని బాలుని వలెను నన్నిట్లు ఎడబాసి ఉండదగునా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నీ పుణ్యమాయ కొడుకా ఇంకొక్క నిమిషంబు తాళమనుచు కామధేనునప్పుడు దేవకి మదియందు తలపగాను పాలవర్షము కురిసెను అప్పుడా బాలుపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా పొత్తిళ్ళ మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను
కొనెను అడ్డాలపై వేడుక ఆ బాలనంద చందము చూచెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా హితపత్ర నేత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడమ్మా శిరమున చింతామణి నా తండ్రి నాలుకకు నక్షత్రము పండ్లను పరుసవేది భుజమున శంకు చక్రములు గలవు కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు మరచుందురా దీపున వింధ్యామరం నా తండ్రి పొద్దున పారిజాతం హరితాళ పద్మములను అన్నియు అమరేను కన్న తండ్రి నీ చక్కని ఆ బ్రహ్మ ఎన్నాళ్ళు వ్రాసి తండ్రి అన్నగారి కడుపున ఓ అయ్య ఏల జన్మిస్తివయ్యా కస్తూరి రంగరంగా నాయన్న కావేటి రంగరంగా శ్రీరంగ రంగరంగా నిను బాసి నేనెట్లు అందరికీ నమస్కారం. మరచుందురా ఈరోజు కోనపర్తి జిల్లా శ్రీరంగపూర్ మండల కేంద్రంలో శ్రీ రంగనాథ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు రథోత్సవం ఉండే. ఈ కార్యక్రమం గౌరవ శ్రీకృష్ణ మన వనపర్తి రాజులు శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళ ఫ్యామిలీ పరంగా వంశపారంపరంగా వాళ్ళు చేస్తున్నారు. వారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ఇక్కడ గ్రామానికి సంబంధించిన సర్పంచ్ మిగతా మా పార్టీ నాయకులు వనపర్తి పెద్ద మున్సిపల్ చైర్మన్స్ వనపర్తి పెద్ద మార్కెట్ చైర్మన్స్ 2 మండలాల అందరు సర్పంచులు మా నాయకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ మన రంగనాథ స్వామి టెంపుల్ కు చాలా చరిత్ర ఉంది. ఇక్కడ అప్పట్లోనే రిజర్వాయర్ కట్టుండే వనపర్తి రాజా గారు సప్త సముద్రాల్లో ఇది కూడా ఒక రిజర్వాయర్ కట్టుండే. ఈ టెంపుల్ కు సంబంధించి ఈ రంగనాయక స్వామికి సంబంధించి ఈ రోజు మా వనపర్తి నియోజకవర్గంతో పాటు కొల్లాపూర్ మిగతా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ దర్శించుకుంటున్నారు. సో రాబోయే రోజులలో ఈ టెంపుల్ కు సంబంధించి ఆ రాజాగారు వాళ్ళ ట్రస్ట్ తరఫున అట్లనే గవర్నమెంట్ తరఫున ఒకటి ఈ రోడ్ ఒకటి దాదాపు 2 కోట్లతో రథోత్సవం చేసేటప్పుడు కొంచెం ఇట్లా కార్నర్ ఉందని ఒకటి కొత్తగా శాంక్షన్ చేసినాం. దాంతోపాటు ఇక్కడికి వచ్చే యాత్రికుల కోసం 150 లక్షలు పెట్టి గెస్ట్ హౌస్ కూడా కంప్లీట్ కాబోతుంది. దాంతోపాటు ఈ రంగసముద్రం బండి మీద 5 కోట్లతో ఒక బోటింగ్ మిగతా మినీ ట్యాంక్ బండ్ కాన్సెప్ట్ లో ఇది కూడా డెవలప్ చేసి ప్రజలకు ఉపయోగం వచ్చేటట్లు శ్రీరంగపూర్ మండల కేంద్ర ప్రజలకందరికీ ఉపయోగపడేటట్లు ఇవన్నీ రాబోయే రోజులలో ఇక్కడ పెద్ద టూరిజం స్పాట్ చేయడానికి మేము మా ప్రభుత్వం గౌరవ రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ చేస్తున్నాం. అట్లనే ఈ చెరువుకు సంబంధించి ఆ గేట్లు తెరిచినప్పుడు వర్షాకాలంలో హెవీ రెయిన్ వస్తుండే దాని వెనకాల ఉన్న రైతులు
మన శ్రీరంగపూర్ రైతులు కానీ, సేర్పల్లి రైతులు కానీ, మిగతా గ్రామాల రైతులందరూ ఆ పొలాలు కోసుకపోతున్నాయని చెప్పారు. దానికి కూడా మేము 24 కోట్లతో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా ఆ స్ట్రెంథన్ కోసం, రిటర్నింగ్ వాల్ కోసం గవర్నమెంట్ పంపించినాం. సో ఇవన్నీ శ్రీరంగపూర్కి సంబంధించిన ఇవన్నీ చేయాల్సి ఉన్నాయి. ఈ మండల కేంద్రాన్ని రాబోయే రోజులలో టూరిజం ప్లేస్గా డెవలప్ చేసే కార్యక్రమం చేస్తున్నాం. మళ్ళొక్కసారి మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో నడుస్తున్న మా ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ, వనపర్తి నియోజకవర్గ ప్రజలందరికీ, శ్రీరంగపూర్ మండల ప్రజలందరికీ రంగనాథ స్వామి ఆశీస్సులు ఉండాలని నేను ప్రత్యేకంగా మొక్కుకుంటున్నాను. థ్యాంక్ యూ.